నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. కోవూరులోని కైలాస భూమిని మోడల్ గా తీసుకుని నియోజకవర్గంలో శ్మశాన వాటికలు అభివృద్ధి చేస్తామన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె కోవూరులో కైలాస భూమిగా పిలుచుకునే శ్మశాన వాటికలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బండి సుధాకర్ రెడ్డి నిర్మించిన మృతదేహాలను ఉంచేందుకు నిర్మించిన భవనం, దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన మృత్యుంజయ స్తూపంతో పాటు శ్మశాన వాటికలోని సత్య హరిశ్చంద్ర విగ్రహాన్ని వేమిరెడ్డి దంపతులు ప్రారంభించారు. ఇక అనంతరం కోవూరు కైలాస భూమి నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో కైలాస భూమి పేరుతో శ్మశాన వాటికను అభివృద్ధి చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. కోవూరులో శ్మశాన వాటికలోని గ్రామాల్లో అన్ని వసతులతో శ్మశాన వాటికలు నిర్మించే విధంగా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ సందర్భంగా తిరుమల కాలినడకన వెళ్లే భక్తులకు కోవూరు నుంచి ఏర్పేడు వరకు భోజన వసతి కల్పిస్తున్న దేవిరెడ్డి సురేష్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ కైలాస భూమి కమిటీ సభ్యులకు, అదే విధంగా ఈ కైలాస భూమిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి వాళ్ళకి సహకరించిన దాతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఎలాంటి నాయకులతో కలిసి తిరగాలనుకున్నానో అలాంటి నాయకులు ఈ రోజు ఇక్కడ నాకు కనిపించారు. మన అశోక్ అన్న, మదన్న, ఇంకా ఈ కమిటీలో సభ్యులు మల్లారెడ్డి, వీళ్ళందరూ కూడా మల్లారెడ్డిని ఎప్పుడు నేను చెప్తుంటాను, సరిగ్గా పనిచేయండి. ఇటువంటి వాటిలో ఇంత బాగా పనిచేస్తాడని నాకు ఈరోజు తెలిసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఒక నమ్మకం కూడా ఏర్పడింది మా మల్లారెడ్డి మీద, ఏదైనా చేయగలడు అని చెప్పి. నిజంగా అలాగే దీనికి సహకరించిన ఆఫీసర్ల గురించి వీళ్ళు చాలా గొప్పగా చెప్పారు.